హనుమంతుడు అంజన మరియు కేసరి అనే వానర దంపతులకు పుట్టిన సంతానం. హనుమాన్ జన్మ కథ అతని తల్లి అయిన అంజన కథతో ముడిపడి ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల అప్డేటెడ్ వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వరు. అలానే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, గత జన్మలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో కాళ్ళ ముడుచుకొని ధ్యానం చేసుకుంటున్న ఒక కోతిని చూసి ఉత్సాహంతో చిన్నపిల్ల అయిన అంజన కోతిపైన పండ్లు విసురుతుంది. కోతి రూపంలో తపస్సు చేసుకుంటున్న ముని హఠాత్తుగా తన ధ్యానానికి భంగం కలగడం వల్ల తన నిజ రూపం పొంది కోపంతో అంజనను ఆమెకి కోతి రూపం పొందమని శపిస్తాడు. అంజన చేసిన తప్పుని తెలుసుకొని మునిని క్షమించమని అడగ్గా ఆమెను శాంతించి, ఆమె కోతి రూపంలో ఉన్నా కూడా ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకి ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదల అవుతుందని వరమిస్తాడు. అందువల్ల శాప విమోచనం కోసం అంజన భూమిపైన జన్మిస్తుంది. అంజన ఒకనాడు వానరసేనకు రాజైన కేసరిని చూసి ప్రేమలో పడుతుంది. తర్వాత కేసరి తనని వివాహం చేసుకోమని అడగగా వాళ్ళు ఆ అడవిలోనే వివాహం చేసుకుంటారు. అంజన ఎల్లప్పుడూ శివుని ప్రార్థిస్తూ తపస్సు చేసేది. ఆమె తపస్సుకు మెచ్చిన శివుడు ఆమెను కోరిక కోరమనగా అంజన ముని శాప విమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకుంటుంది. శివుడు దానికి సరేనని వరమిస్తాడు. ఇది ఇలా ఉండగా, ఇంకోవైపు అయోధ్య రాజైన దశరథుడు సంతానం కోసం పుత్రకామిష్ట యాగం చేయగా దానికి మెచ్చిన అగ్నిదేవుడు రాజుకు ఒక పవిత్రమైన పాయసాన్ని ఇచ్చి అది తన భార్యలకు పంచిపెట్టమని చెప్తాడు. తర్వాత రాజు తన పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు. కానీ ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్లి అంజన తపస్సు స్థలంలో పడేస్తుంది. అయితే ఇది మహాదేవుడు అంజన దగ్గరికి ఆ పాయసాన్ని చేర్చమని వాయుదేవుడికి ఆజ్ఞాపిస్తాడు. పాయసాన్ని చూసి అంజన సంతోషించి అది శివుని దీవెనలుగా భావించి పాయసాన్ని స్వీకరిస్తుంది. ఈ విధంగా అంజన మరియు కేసరికి హనుమంతుడు జన్మిస్తాడు. అయితే హనుమంతుడు ఒకరోజు తన బాల్యంలో సూర్యుడిని పండు అనుకొని తినడానికి ప్రయత్నించగా ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆంజనేయుడి బుగ్గ మీద కొడతాడు. దానివల్ల హనుమంతుని బుగ్గ సొట్టబడుతుంది. దీని కారణంగానే ఆంజనేయుడికి హనుమంతుడనే పేరు వచ్చింది. అయితే హనుమంతునికి జరిగిన సంఘటనకి వాయుదేవుడు కోపించి గాలి వీచడం ఆపేస్తాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు హనుమంతునికి అనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింపజేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.